బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇసుక అక్రమ తవ్వకాలపై ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. ఇసుక అక్రమ దందా వ్యవహారంలో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఏపీ సర్కార్కు 100 కోట్ల జరిమానా విధించింది. 100 కోట్ల రూపాయలను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఖాతాలో జమ చేయాలని ఆదేశించింది. పర్యావరణ అనుమతులు లేకుండా ఏపీలో జరుగుతోన్న ఇసుక తవ్వకాలను వెంటనే ఆపివేయాలని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశించింది. అంతేకాదు అక్రమ తవ్వకాలకు పాల్పడ్డ వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. అక్రమ ఇసుక తవ్వకాలకు సంబంధిత శాఖాధిపతులు అంతా బాధ్యులే అంటూ జాతీయ హరిత ట్రైబ్యునల్ వ్యాఖ్యానించింది. ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలు భారీగా జరుగుతున్నాయని అనుమోలు గాంధీ గతంలో ఎన్జీటీకి లేఖ రాశారు. ఆ లేఖను పిటిషన్గా స్వీకరించిన నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ వెంటనే తనిఖీలు చేయాలని కేంద్ర రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లను ఆదేశించింది. ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయన్న ఆరోపణ నిజమేనంటూ కేంద్ర రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లు తేల్చేశాయి. రోజుకు 2500 ట్రక్కుల్లో అక్రమ ఇసుకను తరలిస్తున్నట్టుగా తనిఖీలో వెల్లడైందని నివేదికను సమర్పించాయి. నివేదికను పరిశీలించిన నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా పర్యావరణానికి నష్టం కలిగించేలా ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్లు అభిప్రాయపడింది. ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై నివేదిక ఇచ్చేందుకు కమిటీ వేయాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి కేంద్ర పర్యావరణ శాఖలను ఆదేశించింది.